విజయవాడ నగరంలో గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక యువకుడు అదృశ్యమైనటువంటి కేసులో తల్లిగారైనటువంటి గాదే విజయలక్ష్మి గారు సుమారుగా 35-40 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా పోలీసుల చుట్టూ రోదిస్తూ తన కొడుకు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా అనేటువంటి మీమాంసతో కొట్టుమిట్టాడుతూ కడుపు కోతతో ఆవిడ నరకప్రాయంగా తిరుగుతుంటే ఏ ఒక్క అధికారి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి నాగరాజు గారు కానీ లేదా ఏసీపీ గారు కానీ లేదా డీసీపీ గారు కానీ లేదా సిపి గారు కానీ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అయినటువంటి నాగరాజు గారు కానీ ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. రాజకీయ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యేలు స్పందించలేదు, ఎంపీలు స్పందించలేదు. వారు ఏ పార్టీకి అయితే కార్యకర్తలుగా వాళ్ళ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిందో లేదో ఇక భగవంతుడికి ఎరుకది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 రోజుల తర్వాత గాదే విజయలక్ష్మి గారు తల్లిగారు, సాయికృష్ణ గారు తల్లిగారు అనేటువంటి గాదే విజయలక్ష్మి గారిని పుట్టెడు శోకంతో బతికున్నాడో తెలియనటువంటి లేదా బ్రతికి చచ్చిపోయాడా, చంపేశారా, బ్రతికే ఉన్నాడా, జీవోత్సవంలాగా ఉన్నాడా, ఏ పరిస్థితి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి రోధిస్తున్నటువంటి ఆ తల్లిగారిని చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికో తన దగ్గరకో పిలిపించుకుని భరోసా ఇచ్చారని చెప్పని తల్లిగారు, మేనమామ గారు, యువకుడు సాయికృష్ణ మేనమామ గారు అలాగే తల్లిగారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వచ్చిన తర్వాత వారు ప్రపంచానికి ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి వారు చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. ఎవరెవరైతే ఆవిడ పట్ల సానుభూతితో ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా మంచి మాట చెప్పారు, నాకు భరోసా కల్పించారు, నాలో నమ్మకాన్ని కలిగించారు, నీకు న్యాయం చేస్తానని చెప్పారు. నేను నమ్మకంతో ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వారు చెప్పారు. సంతోషమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శోకంలో ఉన్న ఆవిడ ఇంటికి వెళ్ళకపోయినా కనీసం ఆవిడని పిలుచుకునైనా 40 రోజుల తర్వాత ఆవిడ దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేసినందుకు, వారికి నమ్మకాన్ని కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అభినందనలే. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, గాదే విజయలక్ష్మి గారి కుటుంబానికి, వాళ్ళ తమ్ముడు గారికి వాళ్ళకి భరోసా ఇచ్చారు, నమ్మకాన్ని కలిగించారు, వారికి న్యాయం చేస్తా అని చెప్పారు. మరి అనేక సందేహాలు అంటే పుట్టెడు సందేహాలు ఉన్నటువంటి, అనుమానాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మీరు భరోసాని, నమ్మకాన్ని కలిగించడంతో పాటుగా ఈ రాష్ట్రానికి పోలీసుల యొక్క దాష్టికాలని ఏ రకంగా కంట్రోల్ చేయగలరో
ఆ యొక్క ఎలా న్యాయం చేయగలరో, ఎక్కడెక్కడైతే పోలీసులు దాష్టికం, పోలీసుల యొక్క అంటే అందరూ కాదు, కొద్దిమంది పోలీసులు పై అధికారుల యొక్క భరోసా, నేను పైయోడికి అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి నేనేం చేసినా నాకేం అవదని చెప్పని అనుకునేటువంటి కొద్దిమంది పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి దాష్టికాలకు కూడా మీరు ఇదే స్వాతంత్రం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను.